ఇక రైల్వే ఛార్జీలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఎప్పుడు లేని విధంగా 14% పెంచడంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలకు మద్దతుగా ప్రతిపక్షాలు ఆందోళన దిగుతున్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఛార్జీలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తుందని బీజేపీకి పట్టం కట్టారు. అయితే ప్రభుత్వం పగ్గాలు చేపట్టి నెల రోజులు కూడా నిండక ముందే ప్రజల నడ్డి విరుస్తూ రైల్వే ఛార్జీలను కనీవిని ఎరుగనే విధంగా పెంచేశారు. దేశ అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన వారం రోజులకే రైల్వే కఠినంగా ఛార్జీలను పెంచడం ప్రజలకు షాక్ గా ఉంది. అవినీతిని అంతమొందించి సమర్థ పాలన అందించడం ద్వారా ఉన్న వ్యవస్థతోనే మెరుగైన సమాజం అందిస్తారని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తుందని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. విజయవాడ నగరంలో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. రైల్వే స్టేషన్ వద్ద సిపిఐ నిరసన వ్యక్తం చేస్తే బీసెంట్ రోడ్ లో సిపిఎం ఆందోళన నిర్వహించింది. పెంచిన రైల్వే ఛార్జీలను ఉపసంహరించేంత వరకు, సామాన్యుడికి భారమైన రైల్వే ఛార్జీలు ఉపసంహరించేంత వరకు, సామాన్యుడికి భారమైన రైల్వే ఛార్జీలు ఉపసంహరించేంత వరకు. ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత ఓ మాట చెప్పడం పార్టీలకు అలవాటైపోయిందని సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ డివిజన్ అత్యధిక లాభాలు పండించేటువంటి విజయవాడ రైల్వే డివిజన్ లో 56 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడేటువంటి పరిస్థితున్నది. అందువల్ల ఈ ప్రజలపైన ఇప్పటికే ధరలు తగ్గిస్తారు, కొత్త ప్రభుత్వం వచ్చింది అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఒక్కసారిగా రైల్వే ఛార్జీలు పెరగడం, స్లీపర్ కోచ్ దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలపైన కూడా అనేక రకాలుగా ఈ రోజున ఈ ఛార్జీలను పెంచడం పట్ల ప్రజలు తీవ్రంగా ఆక్షేపించేటువంటి విషయం. వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ప్రజల మీద చేసినటువంటి భారం చాలా హేయకరమైన విషయం. ప్రతిపక్షంగా మీరు ఉన్నప్పుడు ప్రజల కోసం ఏ విధంగా మీరు చేశారో, ఎటువంటి వాగ్దానాలు చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అయితే ఉంది. ప్రజలు ఒకటే, ఈ రోజు మిమ్మల్ని ఎంత మెజారిటీ ఇప్పించి గెలిపించినందుకు మీరు చేసేటటువంటి గొప్ప ఇది ఒక తాయమా, మీరు ఇచ్చేటటువంటి ఒక గిఫ్ట్ గా భావిస్తారనుకున్నారు. కానీ ప్రజల మచ్చికి మీకు కూడా ముందుగా మటుకి మేము కూడా ఒకటే. పెంచిన రైల్వే ఛార్జీలను వెంటనే తగ్గించాలని రైల్వే ప్రయాణికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రైలుపై ఆధారపడి ప్రయాణాలు చేసే పేదలు పెరిగిన ఛార్జీలు చెల్లించలేరని అంటున్నారు. కూలీలు రైలులో ప్రయాణం చేసేందుకు ఇప్పటి వరకు మొగ్గు చూపడానికి కారణం తక్కువగా అందుబాటులో ఛార్జీలు ఉండటమేనని, ఇక ఆ ఛార్జీలు కూడా పెరిగిపోతే వారు పనుల కోసం ఏ ప్రయాణ సాధనాన్ని ఆశ్రయించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు. థ్యాంక్ యూ. భారతీయ రైల్వే కని విని ఎరుగని విధంగా భారతదేశ చరిత్రలో, రైల్వే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 14% రైల్వే ఛార్జీలు పెంచడం పైన జాతీయ స్థాయిలో సర్వత్రా కూడా నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఛార్జీ పెంచాల్సి వచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తా ఉన్నాయి. అదేవిధంగా అధికార పార్టీ కూడా ఈ పెంపుదలను కొంతమంది నాయకులు కూడా జీర్ణించలేకపోయిన పరిస్థితిస్తా ఉంది. దీనిపైన మనతోటి మాట్లాడేందుకు సీనియర్ న్యాయవాది అయినటువంటి నరసింహ మన శ్రీహరి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కొల్లూరి వెంకటేశ్వర వద్ద మారదాం. శ్రీహరి గారు మీరు చెప్పండి, అసలు రైల్వేలో మీరు గతంలో కొంచెం సలహా సంఘాలు వీటిలో పనిచేసి ఉన్నారు. ఎందుకని ఇంత ఎత్తున ఒక్కసారిగా 14% ఛార్జీలు పెంచారు? అసలు దీన్ని అంగీకరించే పరిస్థితి ప్రజలు ఉంటుందా, అది తిరస్కరిస్తారా? అవునా, ఇది భారతీయ రైల్వే చరిత్రలో ఒకేసారి చాలాసార్లు ఛార్జీలు పెంచిన ప్రభుత్వాలు, కానీ ఒకేసారి ఇంత ఛార్జీలు పెంచడం ప్రథమంగా జరిగింది. కానీ మోడీ గారు మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చి ఒక ఉన్నతమైన నాయకుడిగా ఎదిగి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఓట్లేశారు. ముఖ్యంగా ప్రజలు ఓట్లేశారు, యువకులు ఓట్లేశారు, విద్యావంతులు వేశారు. మరి ఇవాళ మోడీ గారు ఒక ఆలోచన చేసి ఈ యొక్క పెరుగుదల మీద పునరాలోచన చేయాలి. ఎందుకంటే మోడీ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది. కానీ ఇవాళ కేంద్ర కేబినెట్లో కూడా డిస్కషన్ చేయకుండా, ఒక చర్చ జరగకుండా, ప్రతిపక్షాల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోకుండా, అలాగే అధికార పక్షంలో ఉన్న వ్యక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఒక ఏకపక్ష నిర్ణయంగా ఈ యొక్క రైల్వే ఛార్జీలు పెంచడం కొంచెం బాధాకరం. అయితే నాకు డైరెక్ట్గా ఏ సమస్య ఉన్నా చెప్పండి అని ఆయన ఒక సందేశం ఇచ్చారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు. ప్రజలందరూ వారికి అడుగుతున్నారు, మీరు ఈ యొక్క రైల్వే ఛార్జీలు పెంపుని ఒక పునరాలోచన చేసి అబ్నార్మల్గా ఎన్హాన్స్ చేయకుండా ఛార్జీల్ని
కొంచెం తగ్గించండి, పెంచిన ఛార్జీలు తగ్గించండి. ఎందుకంటే ఇవాళ మధ్యతరగతి కుటుంబాలు సెకండ్ క్లాస్లో స్లీపర్లో ప్రయాణం చేస్తుంటారు. ఒక ఉద్యోగస్తుడి ఫ్యామిలీ, ఒక లాయర్ ఫ్యామిలీ, ఒక డాక్టర్స్ ఫ్యామిలీ ప్రయాణం చేసే తరగతులు అవి, ఒక పేదవాడు ప్రయాణం చేసే తరగతులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటి మీద ఇంత భారం పడినట్లయితే ప్రజలు మోయలేరు. ఇవాళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి అందులో ఇవాళ విద్యార్థులు వివిధ ప్రాంతాలకి వెళ్ళి ఎగ్జామినేషన్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎక్కువగా వెళుతున్నారు కాబట్టి ఆ భారం విద్యార్థుల మీద కూడా పడుతుంది, పౌరుల మీద పడుతుంది. కాబట్టి వెంటనే పునరాలోచన చేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు ఆలోచన చేసి ఛార్జీలు తగ్గించాలని మీ ద్వారా తెలియదు. కొల్లూరు గారు మీరు చెప్పండి, దాదాపుగా అసలు ఇంత శాతం పెంచడం అనేది దేశంలో ఎన్నడూ లేదని చెప్పేసి స్పష్టమవుతా ఉంది. దాదాపు రికార్డులు కూడా చెప్తున్నాయి. మహా పెంచితే 2 నుంచి 3%, 4%, 5% పెంచడం అనేది, అటువంటిది ఒక్కసారి 14% పెంచితే ప్రజల నుంచి పెద్ద తీవ్రమైన వ్యతిరేకత రాదని మీరు అనుకున్నారా? కేంద్ర ప్రభుత్వం కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినుకోకుండా ప్రజల నుంచి మెప్పు పొందాలి తప్ప ఒకేసారి ఈ విధంగా ఛార్జీలు పెంచడం మధ్యతరగతి కానీ ఇతరులు కానీ చాలా బాధాకరం. ఎందుకంటే మరి ఛార్జీలు పెంచే విధంగా మంత్రిమండలందరూ కూడా చర్చించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి కొత్త ప్రభుత్వం కాబట్టి, ఎందుకంటే నెల రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి, ప్రధానమంత్రి కూడా ఒక బీసీ కులానికి చెందినవాడు కాబట్టి వాడు కూడా ప్రయాణం చేసే విధానంలో పాత రోజులు చేశారు కాబట్టి ఒకసారి పునరాలోచన చేసి ఈ ఛార్జీలు తగ్గిస్తే వారిని అభినందించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే విమానం ఛార్జీల్లాగా పెరిగిపోతే ఎవరు కూడా ప్రయాణం చేసే పరిస్థితులు లేరు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క ఛార్జీలు తగ్గించి పేద మధ్యతరగతి వాడు కూడా రైల్లో హాయిగా ఏసీలో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఒకసారి కేంద్ర మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసి పెంచిన ఛార్జీలు తగ్గించమని చెప్పి మేము కోరుతున్నాం. మీరు చెప్పండి శ్రీహరి గారు, దాదాపు చూసుకుంటే కనుక అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతకాలం నాయకత్వం వహించుంటారు పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు ఏమాత్రం ఛార్జీలు పెంచకుండా ఉండటం వల్లనే ఆ నష్టాలన్నీ కూడా ఒకసారిగా భారీగా పెరిగిపోయింది. రైల్వే కూడా పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ ప్రస్తుతం ఈ దిద్దుబాటు చర్యలో భాగంగానే పెంచామని చెప్పేసి బీజేపీ నాయకులు కానివ్వండి, మా ప్రత్యేక ప్రభుత్వం సమాచారం వస్తా ఉంది. రైల్వే శాఖలో ముఖ్యంగా సరుకుల రవాణా, ఆ సరుకుల రవాణా ద్వారా భారత రైల్వేకి లక్షలాది కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. కానీ ఈ రైల్వే ఛార్జీలు పెంచడం వల్ల, ప్రయాణికుల మీద భారం పడడం వల్ల వచ్చిన 400-500 కోట్ల ఆదాయం దేనికి సరిపోదు. కానీ ప్రజలకి ప్రభుత్వం మీద చాలా బాధాకరమైన పరిస్థితి ఏర్పడింది. అంటే 10 సంవత్సరాల నుంచి యూపీఏ గవర్నమెంట్ ఛార్జీలు పెంచలేదు కాబట్టి మేము పెంచామని యూపీఏ మీద కొంత బురద వాళ్ళ మీద రాసుకుని కొంత వీళ్ళు రాసుకోవడం కరెక్ట్ కాదు. యూపీఏ గవర్నమెంట్లో కూడా అప్పుడప్పుడు ఛార్జీలు పెంచారు. మనం కూడా ధర్నాలు చేశాం, పార్టీలకు అతీతంగా పోరాటాలు చేశాం. కానీ ఇవాళ ఒకేసారి 14% ఛార్జీలు పెంచడం అంటే అది ఒక రికార్డు. అలా పెంచకూడదు. ఇప్పుడు కూడా ఒకేసారి భారం పడితే ప్రయాణికుడు మోయలేడు. పైగా ఇవాళ భారాలు పెంచి ఛార్జీలు పెంచినంత ప్రివిలేజెస్ ట్రావెలర్స్కి ఇవ్వటం లేదు, రైల్వే ప్రయాణికులు ఇవ్వట్లేదు. ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ట్రాక్లు సరిగ్గా. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే శాఖ ఒకటే చెప్తా ఉంది స్పష్టంగా, ఇవన్నీ కూడా సరిచేయాలి. ఈ 10 ఏళ్లలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఉందో ఛార్జీలు పెంచకపోవటము, ఈ 10 ఏళ్లలో యూపీఏ గవర్నమెంటే విపరీతంగా ఆయిల్ ఛార్జీలు పెంచేయటము, ఆ భారం రైల్వే పైన పడటము, దాన్ని సరిచేసేటువంటి కార్యక్రమం చేయకపోవటము, అదేవిధంగా రైల్వేకి ఆర్థికంగా బలం చేకూర్చేటువంటి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల రైల్వేలో అనేకమైనటువంటి డెవలప్మెంట్ కూడా పూర్తిగా ఆగిపోయినాయి. మన భారత రైల్వేతో పోల్చుకుంటే మిగిలినటువంటి ప్రపంచ రైల్వే అంతా కూడా చాలా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏమాత్రం కూడా భారత రైల్వే డెవలప్మెంట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు రైల్వేని పూర్తి స్థాయిలో డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగానే చేస్తామని చెప్తే వాదించడం అది కరెక్ట్ కాదండి. దిస్ ఇస్ నాట్ వే. వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్కి చాలా మార్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కొత్త ట్రైన్స్ని ప్రవేశపెట్టవచ్చు. ఇవాళ మీరు శాతవాహన ఎక్స్ప్రెస్ తీసుకుంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక బోగి ఏసీ బోగి, మొత్తం ఏసీ బోగిలు వేసిన ప్రయాణం చేయడానికి ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. అల్టిమేట్గా ప్రైవేట్ సెక్టార్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం కూడా ఉంది. అలాగే రవాణా సౌకర్యం కోసం కార్గో ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేయకుండా, అలాగే ఫార్మర్స్కి విత్తనాలు కానీ లేకపోతే మరి వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మరి పంపించడానికి కానీ మీరు ఉపయోగించుకుంటే ఎర్నింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఆ ఎర్నింగ్ పాయింట్స్ వదిలేసి ప్రయాణికుల మీద భారం వేసినట్లయితే అల్టిమేట్ గా ప్రజలకు భారం తప్ప రైల్వేకి లాభం. కొత్త ట్రైన్లు రావాలన్నా, కొత్త బోగీలు రావాలన్నా, ఉన్నటువంటి రైల్వేని డెవలప్ చేయాలన్నా కొంత ఫండ్ అవసరం కదా. ఫండ్ అవసరం, అది కరెక్టే. కానీ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ కూడా ఆలోచించాలి. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలకి భారం లేకుండా నడపగలిగింది పవిత్రమైన ప్రభుత్వం. మోడీ గారిని ఈజ్ ద గుడ్ లీడర్ అని చెప్పి అందరూ ఎన్నుకున్నాం. అలాంటి వ్యక్తి అందరూ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇవాళ రైల్వే శాఖ మంత్రి కూడా చాలా సీనియర్ అయిన కర్ణాటక చెందిన వ్యక్తి. ఇవాళ మనకి ఇంటర్లింక్స్ ట్రైన్స్ కానీ లేదా కొత్త ట్రైన్స్ కానీ లేవు.
నువ్వు కొత్త ట్రైన్స్ ఇవాళ విజయవాడ హైదరాబాద్ విమానంలో వెళ్ళాలంటే 5,000 6,000 అవుతుంది, 10,000. కానీ నీవు ఏసీ ట్రైన్స్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసి అదే అమౌంట్ ఖర్చు పెట్టుకుని ఒక ప్రయాణికుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాడు, విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తాడు, విజయవాడ నుంచి బాంబే వెళ్తాడు. మీరు ప్రయాణికుల్ని ఆ విధంగా కొత్త ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసి బడ్జెట్ని పెంచుకోవాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ రైల్వేకి ఎక్కువ ఇవ్వాలి. ఇవాళ కొన్ని వేల మంది లక్షల మంది రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. భారతదేశంలోనే కాదు రైల్వే ఎంప్లాయీస్ మొత్తం కూడా చాలా గట్టిగా కేటగారికల్ గా రైల్వే ఛార్జీలు పెంచాల్సిందని చెప్పి వాళ్ళు స్పష్టంగా కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేస్తారు ఏసీలో. దే ఆర్ నాట్ పేయింగ్ ఏ సింగిల్ ఎంపీ టు దిస్ రైల్వే డిపార్ట్మెంట్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దట్ ట్రావెల్డ్. కాబట్టి వాళ్ళకి భారం ఉండదు. కానీ మనం ఎప్పుడు సగటు మనిషిని మనం ఎగ్జాంపులరీగా తీసుకోవాలి. అమ్మ ట్రైన్ ఎక్కాలంటే అమ్మ అంత ఖర్చు అనే భయం రాకూడదు. ఇవాళ ప్రతి పేదవాడు, ప్రతి రిక్షా కార్మికుడు, రైతు కార్మికుడు అందరూ కూడా ట్రైన్లో వెళ్ళిపోతుంటారు. అంటే కామన్ మ్యాన్కి ఫ్లెక్సిబిలిటీ ఉన్న ట్రావెలింగ్ అది. దాని మీద వినిభారం వేసి ట్రైన్లో ప్రయాణం చేయాలంటే అమ్మో అనే పరిస్థితి తేవద్దని మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నేను. బడ్జెట్లో అలొకేషన్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమాత్రం కూడా ఫండ్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. రైల్వేది పూర్తిగా రైల్వేని పెట్టుకోవాలి. రైల్వే రాయితీలను కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి రీఇన్స్టేట్ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రైల్వేకి ట్యాక్సులు పెంచడం లేదా ఆదాయం పెంచేటువంటి మార్గాల్లో ప్రధానమైనటువంటి వనరు టికెట్ ఛార్జీలు పెంచుకోవడమే. కేంద్రం ఏది చేసినా కూడా టికెట్లు పెంచే ధర మీద వాళ్ళ ఏసీ టికెట్లు కానీ సెకండ్ క్లాస్ టికెట్లు కానీ 1,100 1,200 రూపాయలు రాత్రి రావటం జరిగింది. ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించేసి టికెట్లు ధర తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించేసి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండాలి. ఇవాళ రైల్వే ఛార్జీలు పెంచక ఇతరగా అనేక రకాలు ఉన్నాయి. కేంద్రం సంబంధించిన జనవరులు కానీ ఆయిల్స్ కానీ అనేక రకాలు ఉన్నాయి. అన్నిటి మీద కూడా అవసరమైతే పెంచి దాని మీద ఏదైనా కొంత రాయితీ తీసుకోవాలి తప్ప ప్రజలు ప్రయాణం చేసి రైల్వే మీద భారం చేసి ప్రజలను ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి కేంద్ర మంత్రి అయిన నరేంద్ర ప్రధాని గారిని మేము కోరుతున్నాము. అలాగే అనేక రకాల కేంద్రం సంబంధించిన ఆయిల్స్ కానీ గ్యాస్ కానీ అనేక రకాలు అవి పెంచమని అడగట్లేదు. ఏదైనా కొంచెం పెంచుకుని ప్రభుత్వం ఆదాయం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఒక రైల్వే ఛార్జీ మీద పెంచి ప్రజలను భారం చేయొద్దని చెప్పి ఒక నాయకుడిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. భారతీయ రైల్వే ఛార్జీలు పెంచేటువంటి విధానం ఏమాత్రం కూడా సరిగా లేదు. ఎందుకంటే దాదాపుగా 4 నుంచి 5% మాత్రమే పెంచాల్సినటువంటి ఛార్జీలను 14% పెంచితే దాదాపు ప్రతి 100 రూపాయలకు కూడా 14 రూపాయల ఛార్జీలు పెరిగిపోతే ఈ భారం వందల నుంచి వేలలో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఆ రైల్వే ఛార్జీల పెంపుదల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి సామాన్యమైనటువంటి ప్రయాణికుల యొక్క ఆలోచన దృక్పథంతో ఆలోచించి తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. అవుట్ స్టూడియో.